ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురు మార్గంలో కొంతమంది కారణ జన్ములు ఉంటారు. ఆ కారణ జన్ములకు వారు కారణ జన్ములు అనేటువంటి విషయం తెలియదు. ఎప్పుడైతే వారు సద్గురువు పాదాల వద్దకు వస్తారో వారు జన్మ ఎంత గొప్పదో, కారణ జన్మ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. అటువంటి కారణ జన్ముడైనటువంటి బాపు సాహెబ్ జోగ్ ఈరోజు పరమపదించినటువంటి రోజు. డిసెంబర్ 22, 1926 సంవత్సరంలో జోగ్ సకోరిలో ఉన్నటువంటి ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో తుది శ్వాసను వదులుతారు. బాపు సాహెబ్ జోగ్ జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఎక్కడో R&B డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా చేసి తన జీవితం అంతా కూడా ఖాదాబ్లో ఉన్నటువంటి సకారాం మహారాజ్ దగ్గర తన తుది జీవితాన్ని గడపాలి రిటైర్మెంట్ తర్వాత అనేటువంటి సంకల్పం పెట్టుకున్నటువంటి బాపు సాహెబ్ జోగ్ను బాబా వారి పాదాల వద్దకు తెచ్చుకొని అత్యధిక కాలం 1912 నుండి 1918 బాబా మహాసమాధి అయ్యేంత వరకు కూడా హారతీ పూజ చేసేటువంటి అదృష్టాన్ని శ్రీ సద్గురు కల్పించారు. బాపు సాహెబ్ జోగ్ జీవితం ధన్యం చేశారు. బాపు సాహెబ్ జోగు మరణించడానికి 6 నెలల ముందు 1926 జ్యేష్ఠ మాస ఏకాదశి రోజు కాకాసాహెబ్ దీక్షిత్ వారు పరమపదిస్తారు, సాయిలో ఐక్యమవుతారు. ఆ తర్వాత నెల రోజులకు ఒక భక్తుడికి ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో బాబా ముందు కొంతమంది భక్తులు కూర్చొని ఉంటారు. వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి బాబాను చూస్తూ ఉన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉన్నారు. వారి పక్కన ఇంకొక ఆసనం వేసి ఉంది. కాకాసాహెబ్ దీక్షిత్ కళ్ళు మూసుకొని ఉండడం చూసినటువంటి భక్తుడు బాబాను అడుగుతారు, బాబా వీళ్ళందరూ కళ్ళు తెరిచి ఉన్నారు, దీక్షిత్ గారు ఒక్కరే కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉన్నారు ఎందుకు? వారి పక్కనే ఇంకొక ఆసనం వేసి ఖాళీగా ఉంది ఎందుకు అని అంటారు. అప్పుడు బాబా చెప్తారు, దీక్షిత్ ఇప్పుడే వచ్చారు, ఆ ధ్యాన స్థితి నుంచి రావడానికి కొంత సమయం పడుతుంది. దీక్షిత్ వచ్చిన తర్వాత 6 మాసాలకు మరొక నా భక్త శ్రేష్ఠుడు ఇక్కడికి వస్తాడు, ఆయన కోసం స్థానం వేసి ఉంచాను అని అంటారు. సరిగ్గా కాకాసాహెబ్ దీక్షిత్ మరణించిన తర్వాత 6 మాసాలకు బాపు సాహెబ్ జోగ్ మరణిస్తాడు. అంటే తన భక్త శ్రేష్ఠుణ్ణి ఎప్పుడు ఏ సమయంలో తన వద్దకు చేర్చుకోవాలో అది బాబాకు తెలుసు. అందరి యొక్క కాలగతి బాబా ఎరిగి ఉంటారు. బాపు సాహెబ్ జోగ్ కోసం 6 నెలల ముందే తన దర్బార్లో స్థానం వేసి ఉంచారు బాబా. ఇంతకు మించి ఈ జన్మకు సార్థకత ఏమి ఉంటుంది? బాపు సాహెబ్ జోగు వారు శ్రేష్టమైనటువంటి కొంకణ జాతి బ్రాహ్మణ తెగకు సంబంధించినటువంటి వారు. వారికి సకారాం అనేటువంటి సత్పురుషులు మేనమామ అవుతారు. జోగ్ దంపతులకు పిల్లలు లేరు. వారు తమ శేష జీవితాన్ని సకారాం మహారాజ్ వద్ద గడపాలని చెప్పి ఖాదాబ్ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది భక్తులు చెప్తారు, షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా అనేటువంటి మహాత్ముని కూడా మీరు దర్శించండి అంటారు. అంతకుముందు ఎప్పుడూ జోగ్ బాబాను దర్శించలేదు. బాబాను దర్శించడానికి ప్రప్రథమంగా షిరిడీకి వస్తారు. వచ్చిన తర్వాత జోగు తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోగా మీరు ఇక్కడే ఉండాలని చెప్పి సాటేవాడాలో కేల్కర్కు చెప్పి ఒక గదిని కూడా ప్రత్యేకంగా ఇప్పిస్తారు. అక్కడ చాలా రోజులు ఉన్న తర్వాత మరొకసారి వచ్చి బాబాని అడుగుతారు, బాబా అక్కడ అన్ని సమానంతా అక్కడే వదిలేసి వచ్చాము, మేము ఒక్కసారి ఖాదాబ్ వెళ్ళి వస్తాం. లేదు లేదు, అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు, నీకు ఏమి కావాలో అవన్నీ సమకూరుతాయి, నువ్వు దేని గురించి కూడా నువ్వు చింతపడవద్దు అని చెప్పి బాబా అంటారు. కొన్ని సందర్భాల్లో దాదా కేల్కరు అక్కడ వాడాలో ఉన్నటువంటి వారిపైన ఒక పెత్తరికం చేస్తూ ఉంటారు. బాపు సాహెబ్ జోగ్ ఏంటంటే ఆల్రెడీ అతను సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు R&Bలో. తన కింద అనేక మంది పనులు చేస్తూ ఉంటారు. వ్యక్తులపైన అజమాయిషీ చేసేటువంటి జోగ్ పైన కేల్కరు పెత్తరికం చేస్తూ అంగీకరించేటువంటి వారు కాదు. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి చెప్తారు, బాబా మేము ఇక్కడ శాంతంగా ఉండలేకపోతున్నాం, వెళ్తాం. ఆ వాడా ఏమన్నా సాటే అయ్యేదనుకుంటున్నాడా? కాదు,
ఆ వాడ మనది, నీ జోలికి రావద్దని చెప్పి నేను దాదాకు చెప్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి ఎన్నిసార్లు తను కాదాబు వెళ్దాం అనుకున్నా సరే బాబా మహాసమాధి వరకు జోగును ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలంటే, షిరిడీలో జోగ్ తల్లి మరణిస్తుంది. మరణించిన తర్వాత శారద కర్మలన్నీ చేయడానికి తన తెగకు సంబంధించినటువంటి బ్రాహ్మణుడు కావాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా కొంకణ బ్రాహ్మణుడు అనేటువంటి వారు ఎవ్వరూ లేరు. ఎంక్వైరీ చేశాడు. బాబాని అడుగుతాడు, బాబా నేను వెళ్ళాలి నాసిక్, ఎందుకంటే నాసిక్లోనే నా తెగకు సంబంధించినటువంటి బ్రాహ్మణుడు ఉంటారు, కాబట్టి మీరు అనుమతి ఇవ్వండి అంటే, సరే జోగ్ ఇంకా చాలా సమయం ఉందిలే, నీకు ఇంకా వెళ్ళాల్సినటువంటి సమయం ఇంకా 4 రోజులు ఉంది కదా, చూద్దాంలే వెళ్దువులే అని అంటాడు. పర్టికులర్గా అనుమతి ఇవ్వడు, ఎందుకంటే ఇస్తే అక్కడ ఎవరికైనా లేఖ రాసి కావలసినటువంటి ఏర్పాట్లు జోగ్ చేయించుకోవాలి. కానీ బాబా ఇంకా రేపటి వరకు సమయం ఉన్నా సరే ఇవ్వడు. కాకాసాహెబ్ దీక్షిత్ మధ్యవర్తం వహిస్తాడు. ఆ మధ్యవర్తిత్వం ఏమిటంటే, జోగ్ వెళ్ళి చెప్తాడు, బాబాకి ఇవేమీ అర్థం కావు, నా తల్లికి శారద కర్మలు చేయకపోతే అది కూడా నా తెగకు సంబంధించినటువంటి బ్రాహ్మణుతో చేయాలి, ఇతర బ్రాహ్మణులతో చేస్తే నా తల్లి ఆత్మ క్షోభిస్తుంది, కాబట్టి బాబాకి ఇవేమీ తెలియవు, నేను ఇప్పి చెప్పలేను, నువ్వు ఏం చేస్తావో తెలియదు, నన్ను నాసిక్ తీసుకెళ్ళు అంటాడు. కాకాసాహెబ్ వెళ్ళి బాబా దగ్గర ఒక మాట అంటారు, బాబా మీరు నేను జోగ్ కలిసి నాసిక్ వెళ్దాం, జోగును నాసిక్లో దింపి మన ఇద్దరం ముంబై వెళ్దాం అనగానే వెంటనే బాబా నుంచి ఒక సమాధానం వస్తుంది, కాకా నేను ఎవరిని అలా మధ్యలో వదిలేసి వెళ్ళను, అది నా నేచర్ కాదు. కాకా ఏమన్నాడు, జోగును నాసిక్లో వదిలి వెళ్దామంటున్నాడు. బాబా ఏమన్నాడు, నేను ఎవరిని అలా మధ్యలో వదిలేయను కాకా, నాది నా నేచర్ కాదు అది అని చెప్పి బాబా అనేసరికి ఇంకేం మాట్లాడలేరు కాకాసాహెబ్. సరే ఉదయం వరకు ఎలా జరుగుతుందో చూద్దాం, సద్గురు ఒకదానికి కట్టుబడి ఉన్నారంటే అది మన శ్రేయస్సు కోసమే అవుతుంది జోగ్, కాబట్టి వేచి చూడడం తప్ప వారి ఆజ్ఞను మనము మీరేటువంటిది లేదు. ఉదయాన్నే హారతికి అయిష్టంగానే వస్తాడు. వచ్చి హారతి పూజ అన్నీ అయిపోయిన తర్వాత తన తెగకు చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు బాబా దర్శనానికి వచ్చి బాపు సాహెబ్ జోగును గుర్తుపట్టి చెప్తాడు, మీరు పలానా సమయంలో పలానా ప్రాంతంలో పనిచేసినప్పుడు, రోడ్డు పనులు చేయిస్తున్నప్పుడు అక్కడ నేను మీకు కలిశాను, ఆ రోజు మీకు భోజనం అక్కడ లభించకపోతే మా ఇంట్లోనే భోజనం పెట్టాను, నేను మీ తెగకు సంబంధించినటువంటి వాడిని అంటాడు. ఆశ్చర్యం వేస్తుంది. ఆ బ్రాహ్మణుని వెంటనే ఇంటికి తీసుకెళ్ళి తన తల్లికి చేయాల్సినటువంటి శారదకర్మలన్నీ కూడా పుణ్యధామమైనటువంటి షిరిడీలో, ఎక్కడో నాసిక్లో చేద్దామనుకున్నాడు, ఇంకెక్కడికో వెళ్దామనుకున్నాడు, కానీ సద్గురువు చేత పునీతమైనటువంటి షిరిడీలోనే తన తల్లి యొక్క శారదకర్మలు జోగ్ పూర్తి చేశాడు. మధ్యాహ్న హారతికి అన్నీ పూర్తి చేసి ద్వారకామాయికి రాగానే బాబా అడుగుతాడు, జోగ్ మనస్సు ప్రశాంతమైందా, ఆరాటపడ్డావు దేనికోసం, నేను ఇక్కడ ఉండగా నీకు నేను ఏదైనా లోటు చేస్తానా, నేను అందరినీ గౌరవించేటువంటి వాడిని, మీ సాంప్రదాయాలన్నింటినీ నేను గౌరవిస్తాను, నీ తల్లి శారదకర్మ చేయకుండా ఆపి నేను ఇక్కడే ఉంచి నీ తల్లి ఆత్మను క్షోభింపజేయడానికి నేనేమైనా రాక్షసున్నా జోగ్, నీ తల్లి పట్ల నీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది, అందుకనే పూణేలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణునికి స్వప్న దర్శనం ఇచ్చి నా దర్శనం చేసుకోమని చెప్పి ఇక్కడి వరకు రప్పించి నా దర్శనాన్ని కలిగించి నీ తల్లి శారద కర్మలన్నీ కూడా ఆ బ్రాహ్మణుడి చేత చేయించలేదా నేను, ఎందుకు జోగ్ కలవరపాటు అని అంటారు. అంటే ఒక భక్తుడిలో విశ్వాసాన్ని కలిగించడానికి నేను మీరు ఆచరించేటువంటి ధర్మాలన్నింటినీ కూడా నేను తూచా తప్పకుండా ఆచరింపజేస్తాను, అంతేకాదు మీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మాలిన్యాలను నేను తీసేస్తాను. బాపు సాహెబ్ జోగు రోడ్డు పనుల్లో చేసినప్పుడు లేబర్తో డీల్ చేసేవాడు కదా, అందరి మీద అరవడం, గట్టిగా మాట్లాడడం ఇదంతా బాగా అలవాటైపోయింది. షిరిడీకి వచ్చిన తర్వాత కూడా నైజం పోలేదు. ఎవరైనా ఏమన్నా అంటే వారిపైన గట్టిగా మాట్లాడడం, వారిని ఎదిరించడం, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటిది కాదని సాధారణంగా చెప్తే ఎవరికీ అర్థం కాదు, ఏదైనా అనుభవం ద్వారా చెప్తేనే అర్థమవుతుంది. బాబా ఏం చేశాడు, ఒకరోజు బాపు సాహెబ్ జోగ్ను దక్షిణ అడగడం ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయాన్నే అడుగుతారు,
మళ్ళీ ఉదయం హారతి అయిపోయిన తర్వాత ప్రతి 10 నిమిషాలకు 15 నిమిషాలకు ఒకసారి డబ్బు అడుగుతూ ఉంటారు దక్షిణ రూపంలో. ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉందంతా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత మరొకసారి బాబా దక్షిణ అడిగితే, బాబా నా వద్ద డబ్బు లేదు, అయినా సరే మీరు ఎందుకు దక్షిణ అడుగుతున్నారు అని గట్టిగా అరిచేస్తాడు. అరవగానే బాబా అంటాడు, జోగ్ నీ దగ్గర డబ్బు లేదా, ఎందుకు అలా అరవడం? ఏ విషయాన్నైనా సరే నిదానంగా చెప్తే అర్థమవుతుంది కదా. నువ్వు అరిచి చెప్పినంత మాత్రాన ఇతరులు భయపడతారా? ఇతరులను భయపెట్టాలని చూస్తావా? ఈ దక్షిణ లేదనేటువంటి విషయం నిదానంగా చెప్పు, అరిచి చెప్పడం ఎందుకు? ఈ పద్ధతి మార్చుకోవాలి జోగ్, నువ్వు ఇది సరైనటువంటిది కాదు అని చెప్పగానే ఆ ఒక్క మాటతోటి బాపూసాహెబ్ జోగ్ తన యొక్క వ్యవహార శైలిని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇతరులతో మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడడం ప్రారంభించారు. భక్తుడి యొక్క ప్రవర్తనలో ఎంత అద్భుతమైనటువంటి పరివర్తనను బాబా తీసుకొస్తారో చూడండి. చాలా సందర్భాల్లో మనకు కూడా మన మనసుకు తెలుస్తుంది, బాబా ఎదురుగా వచ్చి చెప్పకపోయినా మన ప్రవర్తన మన మనసుకు తెలుస్తుంది. మనము ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా వ్యవహరిస్తున్నాం, దాన్ని ఎలా సవరించుకోవాలి అనేటువంటిది మనకు ఖచ్చితంగా మన మనస్సుకు బాబా సమాధానం చెప్పిస్తాడు. దాన్ని మార్చుకోగలిగితే మనము బాబా చెప్పినట్టు ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఉంటుంది. ముందుగా మనలో సంస్కారాలు బాగుపడితే బాబా పైన మరింత ప్రేమ పెరుగుతుంది. అందుకనే బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తుల యొక్క సంస్కారాలను మార్చడం ప్రారంభించారు. బాపూసాహెబ్ జోగ్కు పిల్లలు లేరు, లేకపోతే ఇతరత ఏ బాధ్యతలు కూడా పెద్దగా లేవు, భార్య తను మాత్రమే ఉంటున్నారు. తను రిటైర్ అయిన తర్వాత ఒక వ్యక్తికి గ్రామంలో అప్పు ఇచ్చి వస్తాడు. అతను సంవత్సరం నుంచి వడ్డీ కట్టడు, ఏమీ లేదు. ఆ గ్రామానికి వెళ్ళి అప్పు వసూలు చేసుకొచ్చుకుంటానని చెప్పి బాబాని అడిగితే బాబా అనుమతి ఇవ్వరు. తన నోటు చెల్లుబాటు రేపటితో అయిపోతుంది బాబా, చెల్లుబాటు అయిపోయిన తర్వాత అతని పైన నేను దావా కూడా వేయలేను అని చెప్పంటే, నేను ఇక్కడ ఉండగా నీకు అవసరం ఉండదు అని అంటారు బాబా. అదేవిధంగా నోటు ఏ రోజైతే చెల్లుబాటు నుంచి పోతుందో అదే రోజు డబ్బు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి వచ్చి బాబా దర్శనం చేసుకుంటాడు. బాబా దర్శనం చేసుకోవడమే కాదు, బాపూసాహెబ్ జోగ్ ఇక్కడ ఉన్నటువంటి విషయం తెలుసుకునే వస్తాడు. వచ్చి తన యొక్క బాధను బాబాకు చెప్పుకుంటాడు. బాబా, నేను బాపూసాహెబ్ జోగ్కు రొక్కం ఇవ్వాలి, కానీ దానికి పైన ఉన్నటువంటి వడ్డీ నేను చెల్లించలేను, కాబట్టి మీరే ఏదో రకంగా ఆ వడ్డీని మాఫీ చేయించి బాపూసాహెబ్ జోగ్ చేత అసలు ఇవ్వడానికి నేను వచ్చాను అని అంటారు. బాపూసాహెబ్ జోగు హారతి పళ్ళెం పట్టుకొని మధ్యాహ్నం పూట వచ్చేసరికి ఆ వ్యక్తి అక్కడ కనిపిస్తే ఆశ్చర్యపోతాడు. తనను హారతి అయిపోయిన తర్వాత డబ్బు అడగాలనుకుంటాడు. కానీ బాపూసాహెబ్ జోగును హారతి అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేదాకా ఉండమని చెప్పి, ఆ భక్తుడిని కూడా భోజనాలు అయిపోయిన తర్వాత రమ్మని చెప్పి ఇద్దరితోటి మాట్లాడతారు. బాపూసాహెబ్, ఇతని పరిస్థితి బాగలేదు, నువ్వు ఏ రొక్కమైతే ఇచ్చావో ఆ రొక్కం ఇస్తారు. అయినా బాపూసాహెబ్, మనం అదనపు వడ్డీని మనం ఏం చేసుకుంటాం? నీవైనా నేనైనా ఒకటే కదా, ఇద్దరికీ ఏ బాధ్యతలు లేవు కదా, నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, భార్య ఒక్కతి నీకు ఉంది బాధ్యతగా, దానికి ఈ డబ్బు సరిపోతుందిలే జోగ్, అనవసరంగా ఎందుకు మనకు అదనపు డబ్బు అనేటువంటి మాట చెప్పగానే జోక్ అర్థమవుతుంది. అనవసరంగా మనం డబ్బు పట్ల వ్యామోహం పెంచుకోకూడదు, ఎవరికీ కూడా రుణపడి ఉండకూడదు అనేటువంటి విషయం జోగ్ గుర్తించి అతను ఇచ్చినటువంటి అసలును తీసుకొని సంతృప్తి చెందుతాడు. ఇక్కడ బాబా చెప్పినటువంటి సత్యం ఏమిటంటే, బాపూసాహెబ్ జోగ్కు బాపూసాహెబ్ ఎవరికి రుణపడి లేడు. అందుకనే తనకు రుణానుబంధం లేకుండా పోయింది. ఇప్పుడు పిల్లలు లేరు, పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వ్యాపారం చేసో ఇంకోటి చేసో సంపాదించి పెట్టాలి. మరి అటువంటప్పుడు నీకు డబ్బును వడ్డీకి ఇచ్చి సంపాదించాల్సిన అవసరం లేదు. మరజన్మలో మళ్ళా నువ్వు రుణాన్ని పెంచుకోకు జోగ్, నీకు ఇప్పుడు రుణం లేదు ఈ జన్మలో, కాబట్టి రుణం లేనప్పుడు మనం ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా బ్రతకాలి అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అతని మిత్తి డబ్బులు మనకొద్దు జోగ్, అసలు వచ్చింది కదా, నీకు నాకు ఎవరున్నారు చెప్పు అని అంటారు. పిల్లలు లేరుగా, నీకు నాకు వారసులే లేరు, ఎవరికి పెడతాం ఈ డబ్బు తీసుకెళ్ళి? ఉన్నటువంటి దాంట్లో ఎంత తృప్తిగా బ్రతకాలనేటువంటిది బాపూసాహెబ్ జోగ్కు వివరించడం జరిగింది. అంతేకాదు బాపూసాహెబ్ జోగ్ పట్ల బాబాకు ఎంత ప్రేమంటే, బాపూసాహెబ్ జోగ్ ఇంట్లో అనేక దేవతామూర్తుల విగ్రహాలు ఉండేవి. అందులో ఆకర్షణీయమైనటువంటి దత్త విగ్రహం ఉండేది. దత్త యొక్క ఉపాసన చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రతి దత్త జయంతికి కూడా తన ఇంట్లో ఉన్నటువంటి దత్తుడికి కఫ్నీ గుట్టించి కొత్త వస్త్రాన్ని కట్టేటువంటి వారు.
ఈసారి షిరిడీలో ఉన్నాం కాబట్టి దత్త జయంతి రోజు బాబాకు కఫ్నీని ఇవ్వాలి అనుకుంటాడు. వెంటనే కాశీరాం షింపి దగ్గరికి వెళ్ళి వస్త్రాన్ని తీసుకొని కఫ్నీ గుట్టించి తెల్లటి కఫ్నీని బాబాకు దత్త జయంతి రోజు సమర్పిస్తాడు. సమర్పించగానే బాబా ఎంతో సంతోషించి తన కఫ్నీలో నుంచి ఒక కఫ్నీని తీసి బాపూసాహెబ్ జోగ్కి ఇస్తారు. అది తీసుకున్నటువంటి జోగ్కు మనసులో ఒక కోరిక కలుగుతుంది. బాబా నాకు కఫ్నీ ఇచ్చారంటే నాకు పూర్తి వైరాగ్యం కలిగిందని చెప్పి వారు గుర్తించారు. కాబట్టి ఈ లౌకికపరమైనటువంటి జీవితాన్ని వదిలేసి సన్యాసాన్ని స్వీకరించాలని చెప్పి అనుకుంటారు. ఆ విషయం బాబా దగ్గర చెప్తారు. చెప్తే బాబా అంటారు, ఇప్పుడు కాదులే జోగ్, మళ్ళీ చూద్దామంటారు. ఎందుకని? తనకు ఒక బాధ్యత ఉంది, భార్య. తను సన్యసిస్తే భార్య పరిస్థితి ఏంది? బాబా ఎప్పుడూ కూడా మనల్ని బాధ్యతలు ఉండగా ఇటువంటి సన్యాస దీక్షలు లేకపోతే ఇంకా ఇతరత్ర దేనికి కూడా బాబా అంగీకరించేటువంటి వారు కాదు. అందుకనే జోగ్ ఎప్పుడు అడిగినా ఇంకా సమయం ఉందిలే అని అంటారు. ఎందుకంటే బాపూసాహెబ్ జోగ్ అతని భార్య అన్యోన్య దాంపత్యాన్ని కలిగి ఉంటారు. భర్త చేసేటువంటి ప్రతి పనిలో తాయిబాయి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం 3 గంటలకు దీక్షిత్వాడ పక్కన ఉన్నటువంటి బావి దగ్గరికి పోయి ఇద్దరూ సచేల స్నానాలు చేసి ఇంటికి వచ్చి దీపం పెట్టి బాబాకు అవసరమైనటువంటి నైవేద్యాలను తయారు చేసి ఉదయాన్నే కాగడ హారతికి సిద్ధమయ్యేటువంటి వారు. ఆ తర్వాత మధ్యాహ్నము బాబాకు కావలసినటువంటి పలహారాన్ని అంటే హారతికి ముందు నివేదించేటువంటి నివేదనను ఆ తాయిబాయి వారి స్వహస్తాలతో చేసేటువంటిది. బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమను కలిగినటువంటి తల్లి జోగ్ భార్య. జోగ్ భార్య బాబా మహాసమాధి తర్వాత పిచ్చిదైపోతుంది. బాబా లేరనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. తనలో తాను మాట్లాడుకుంటూ బాబా అక్కడే ఉన్నారనేటువంటి దాంతో బాబా పాదాలు ఒత్తుతున్నట్టు, బాబాకు సేవ చేస్తున్నట్టు, బాబాకు నైవేద్యం చేస్తున్నట్టు తను ఒక తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. బాబా మహాసమాధి అయిన తర్వాత చాలా కొద్ది నెలల్లో ఆ తల్లి కన్నుమూస్తుంది. అప్పుడు బాపూసాహెబ్ జోగ్ తను సకోరీ చేరుకొని సకోరీలోనే ఉంటూ అప్పుడు సన్యాస దీక్ష తీసుకున్నారు. బాపూసాహెబ్ జోగు బాబాను ఒకసారి అడుగుతారు, బాబా ఇంకా నా స్థితి ఇంతేనా? నా కర్మగతి ఇంతేనా? నేను ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను? అనేక సంవత్సరాల నుండి మీకు సేవ చేస్తున్నా సరే నా యొక్క స్థితి మారడం లేదు కదా. ఈ చంచల మనస్సుకు ఇక శాంతి కలగదా? నేను ఎంతటి దౌర్భాగ్యుణ్ణి బాబా. సత్పురుషుల సాంగత్యంలో కూడా నాకు మనస్సుకు శాంతి లభించడం లేదు. మీతో సత్సంగం యొక్క ఫలితం నాకు ఎప్పుడు దక్కుతుంది బాబా అని చెప్పి జోగ్ అడుగుతారు. జోగ్ అడిగినటువంటి దానికి బాబా చెప్పినటువంటి సమాధానం, నీ దుష్కర్మలు నశించి నీ పాపపుణ్యాలు బూడిదైపోయినప్పుడు నీ భుజానికి జోలి చూసినప్పుడు నీవు భాగ్యశాలి అని చెప్పి నేను అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగినప్పుడు, నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాశం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడని భావిస్తాను. విషయ సుఖాలలో ఆసక్తిని త్యజించి నేను నీవు అనేటువంటి భేదభావాన్ని తొలగించుకొని జిహ్వను ఉపావస్థ స్థితిలో అదుపులో ఉంచుకున్నప్పుడు నువ్వు భాగ్యశాలి అని అంగీకరిస్తాను. బాబా పలికినటువంటి ఈ మాటలు కొద్ది కాలానికి అవి ఫలితాన్ని ఇచ్చాయి. బాపూసాహెబ్ జోగ్ తన అంతిమ ఆశ అయినటువంటి అంతిమ లక్ష్యమైనటువంటి సన్యసించడం అనేటువంటి ఆ మహాకార్యాన్ని కూడా వారు పూర్తి చేశారు. వారి భార్య మరణించిన తర్వాత సన్యాస దీక్ష తీసుకొని ఉపాసిని మహారాజ్ సేవలో బాపూసాహెబ్ జోగ్ ఉన్నారు. బాపూసాహెబ్ జోగ్కు అత్యంత ముఖ్యమైనటువంటి బాధ్యత బాబా అప్పగిస్తారు. 1912 డిసెంబర్ 18వ తేదీ మేగుడు మరణిస్తారు. ప్రతిరోజు హారతి చేసేటువంటి మేగుడు. ఆ తరువాత నుండి వారి మహాసమాధి రోజు వరకు కూడా 6 సంవత్సరాలు బాపూసాహెబ్ జోగ్ బాబాకు హారతి ఇస్తారు. బాబాకు అత్యధిక సంవత్సరాలు హారతి సేవ చేసినటువంటి ధన్యుడు బాపూసాహెబ్ జోగ్. బాపూసాహెబ్ జోగు చాలా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే పూర్వజన్మ సంస్కారాలు, నేను కొంకణ ఉన్నత జాతి బ్రాహ్మణుడి అన్న అహంభావము ఎప్పుడు ఏదో ఒక మూలన ఉండేది.
ఒకసారి ఒక పర్వదినాన తను నదిలో స్నానం చేయాలి, గంగలో మునగాలి అనేటువంటి ఒక కోరిక కలుగుతుంది. ఏ విషయాన్నైనా కొన్ని రోజుల ముందే బాబా దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోవడం బాపు సాహెబ్కు ఉన్నటువంటి అలవాటు. అందుకని బాపు సాహెబ్ జోగు 4 రోజుల ముందు నుంచి అడుగుతూ ఉంటాడు, బాబా కొప్పర్గా వెళ్ళాలి, నదిలో మునగాలి అని అడుగుతూ ఉంటే, సరే చూద్దాంలే అంటాడు. సరిగ్గా తెల్లవారితే అదే పర్వదినం వస్తుంది. అయినా సరే ముందు రోజు కూడా అనుమతి ఇవ్వలేదు. దాంతో బాపు సాహెబ్ జోగు రాత్రంతా కూడా భార్యతో అంటూ ఉంటాడు, ఈయనకేం తెలుసు, 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తాడు, ఇష్టం ఉంటే చేస్తాడు, లేకపోతే లేదు, ఒక ఫకీరు. అరే ఒక మంచి సాంప్రదాయం ఈ పర్వదినం రోజున గంగలో స్నానం చేయడం అనేటువంటిది, అది కూడా ఈ సత్పురుషునికి తెలియదా అని చెప్పి గొనుగుతూ నిద్రలోకి జారుకుంటాడు. ఉదయాన్నే కాగడారతి ఇవ్వడానికి వచ్చి సిద్ధమవుతుంటే, ఎందుకు జోగ్, నేను పడుకున్నదే లేదు, ఇప్పుడు లేపడానికి కాగడారతి ఇవ్వడానికి వచ్చావా? రాత్రంతా నీ తిట్లతో నా చెవులు మారుమోగిపోయాయి, నిద్రే పట్టలేదని అంట. జోక్ అర్థమవుతుంది తను వాడాలో ఏమేం మాట్లాడని అవన్నీ బాబాకు తెలిసాయని చెప్పి, సరే అని చెప్పి క్షమాపణ దృక్పథంతో బాబాకు హారతిచ్చి బయటికి రాగానే పిల్లలంతా పరిగెత్తుకుంటూ ఊరు బయటికి వెళ్తూ ఉంటారు. ఓ పిల్లవాడిని పిలిచి అడుగుతారు, ఏం జరుగుతుంది అంటే, కోపర్గావ్ నుంచి కాలువల ద్వారా గోదావరి షిరిడీ వరకు వదిలారు, పైన ప్రవాహం ఎక్కువ కావడం వల్ల ఈ కాలువలోకి వదిలారు అనగానే వెంటనే అక్కడికి వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు స్నానం చేసి బాబా కృతజ్ఞత తెలియజేసుకొని, ఎందుకంటే ఆ పర్వదినాన గోదావరే ఇక్కడికి వస్తుందనేటువంటి విషయం బాబాకు తెలుసు, జోక్కు తెలియదు. ఆ విషయం పట్ల బాబాకు క్షమాపణలు చెప్పి బాబా అన్నటువంటి మాటలకు చింతిస్తూ బాబాకు మనసులో క్షమాపణలు చెప్పుకుంటాడు జోగు. బాపు సాహెబ్ జోగు ఒక కారణ జన్ముడు. ఆ కారణ జన్ముడికి తన జీవితం సార్థకం చేసుకునేటువంటి అవకాశము సద్గురు చరణాల వద్ద లభించింది. మనం కూడా కారణ జన్ములమే. ఆ జన్మను మనం ఏ విధంగా సార్థకం చేసుకోవాలి, బాబా చరణాల వద్ద మనం ఎంత నిబద్ధతతో నిజాయితీతో ఉంటున్నాము, బాబా యొక్క కథాశ్రవణం ఎంత సమయం చేస్తున్నాం, బాబా ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, బాబా చెప్పినట్టు మనం ఏమి కోల్పోవాల్సి ఉంది, ఏమి సంపాదించుకోవాల్సి ఉంది, నీ విజ్ఞతను ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటిది నువ్వు నిత్య జీవితంలో ఎప్పుడూ నువ్వు అవగాహన చేసుకుంటూ దాన్ని అధ్యయనం చేసుకుంటూ అందుకోసం కావలసినటువంటి ప్రేరణను, స్ఫూర్తిని సచ్చరిత నుండి, భక్తుల జీవితాల నుండి మనం పెంపొందించుకుంటూ ఉంటే మన జన్మ కూడా సార్థకమవుతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.